ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 18, 19 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ ధనుస్సు రాశి వారికి ఎస్ అనే స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి. గురువు లాభస్థానంలో ఉండటం వల్ల ఊహించని ప్రయోజనాలు మీకు కలగబోతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఈ 2 రోజుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశీ యోగాలు కూడా మీకు ఈ సమయంలో బలంగా ఉన్నాయి. వ్యక్తిగత విషయాల్లో మీ యొక్క మాట తీరు పైన జాగ్రత్తలు తీసుకోండి. కార్యాలయంలో తోటి ఉద్యోగుల మద్దతు ఈ సమయంలో లభిస్తుంది. ధనుస్సు రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఫోన్ కాల్ వల్ల వీరు ఎలాంటి వార్త వినబోతున్నారు, ఎస్ అనే వ్యక్తి వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పుడు మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు మరియు విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 18, 19 తేదీల్లో ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది, వీరు ఎలాంటి వార్త వినబోతున్నారు, వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు అయితే గ్రహాలు అయితే అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీకు విపరీతమైన రాజయోగం అనేది పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో దైవం యొక్క పూర్తి అనుగ్రహం కూడా మీపై ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా రాబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు మానసిక ప్రశాంతత లేకుండా ఎంతో బాధపడుతున్నారు. ఏ పని తలపెట్టినా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలను మీరు చూస్తూ వస్తున్నారు. అయితే ఈ సమయంలో అయితే మీకు మానసిక ప్రశాంతత, ఉల్లాసం అనేది ఉండబోతుంది. మీ ఆందోళనలు తొలగిపోతాయి. ఈ సమయంలో మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి దైవం యొక్క పూర్తి అనుగ్రహం అనేది మీపై ఉండటం వల్ల దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. అయితే ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 18, 19 తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో అయితే మీకు ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ అనేది రాబోతుంది. ఆ ఫోన్ కాల్ అనేది మీ కెరియర్కి సంబంధించి కావచ్చు, డబ్బుకు సంబంధించి కావచ్చు, చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక నిర్ణయం కావచ్చు, గతంలో ఎప్పుడో వదులుకున్న బాకీలు కావచ్చు, ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫోన్ కాల్ వల్ల మీకు ఆశించని ఫలితాలు వస్తాయి. ఫోన్ కాల్ వల్ల ఒక శుభవార్త వినే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఆ ఫోన్ కాల్ రావడం వల్లే మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త ఆనందం నెలకొంటుంది. ఈ సమయంలో అయితే ఎవరైనా సరే ధనుస్సు రాశి వారు సింగిల్గా ఉంటే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు
లవ్ ప్రపోజల్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి అయితే మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే ఎస్ అనే స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే స్త్రీలు మీతో నవ్వుతూ మాట్లాడుతారు. మీ వెనకాలే గోతులు తవ్వే విధంగా ఉంటారు. వారెవ్వరో ఈ సమయంలో మీకు తెలుస్తుంది. మీతో మంచిగా మాట్లాడతారు. మీ ఎదుగుదలను కోరుకున్నట్టే ఉంటారు. వారు అయితే మీ వెనకాల ఒకలాగా నటిస్తూ ఉంటారు. ఈ ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. వారు మీపై ఈర్ష అసూయను పెంచుకున్నారు. అటువంటి స్త్రీలతో మీరు ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. అటువంటి వ్యక్తులు ఎవరో మీకు ఈ సమయంలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా మీ యొక్క శత్రువులు ఎవరో, మీ నాశనాన్ని కోరుకునే స్త్రీ ఎవరో మీకు ఖచ్చితంగా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి అయితే మీకు ఊహించని అదృష్టం ఈ 2 రోజుల్లో కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు అయితే మీకు అత్యంత అనుకూలంగా మారబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీకు ఆ దైవం యొక్క అనుగ్రహం కూడా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, ఉద్యోగపరంగా మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో కార్యాలయంలో తోటి ఉద్యోగుల మద్దతు మీకు లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు, కొత్త ఉద్యోగ అవకాశాలు, వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో మీరు పడ్డ శ్రమకు ఫలితం అనేది ఈ సమయంలో లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. ఆర్థికంగా మీకు సానుకూల మార్పులు ఉంటాయి. కొత్త పెట్టుబడుల నుండి మీకు లాభాలు వస్తాయి. ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో వ్యక్తిగత జీవితంలో మీకు సంతోషం, సామరస్యం అనేది ఉంటుంది. ఆత్మీయులతో సమయం గడుపుతారు. మీకు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఈ 2 రోజుల్లో ఆరోగ్యం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మీకు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా కానీ కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో మీకు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ సమయంలో కొంత వినోదం కోసం మీ ఆఫీసు నుండి త్వరగా బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సమయంలో అయితే మీరు పూర్వ పెట్టుబడులు పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. మీ యొక్క ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులను ఆమోదించేలాగా చేసుకోండి. ఈ 2 రోజులు మీ యొక్క భాగస్వామి సపోర్ట్ మీకు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఈ 2 రోజులు మీరు చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఈరోజు భాగస్వామి సపోర్ట్ వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి మంచి లాభాలను పొందుతారు. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ఆ దైవం మీ వెంటే ఉండబోతుంది. సంఘంలో కూడా మీకు పరపతి పెరుగుతుంది. విద్యార్థులకు కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీరు ఎంత శ్రమ పడతారో అంత మంచి ఫలితాలు పొందుతారు. సోదరుల నుంచి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. మీ వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి మీ యొక్క ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. అలాగే ఈ 2 రోజుల్లో అయితే మీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎక్కువగా ఉండబోతుంది. ఈ యొక్క ధనుస్సు రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో ఆ పరమేశ్వరుడు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ఇప్పటి నుంచి మీ జీవితంలో అనేక మార్పులు
చేర్పులు జరుగుతాయి. మీరు ఏ ప్రయత్నం చేసినా సరే దైవ నామస్మరణతో పనులను మొదలుపెట్టండి. అలాగే మీ యొక్క ప్రతి చిన్న విషయాన్ని ఎవరితో షేర్ చేసుకోకండి. ముందుగానే పనులలో ఆటంకాలు వస్తాయి. ఈ 2 రోజులు శివనామ స్మరణ మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.